ఇక్కడ భూదాన్ పోచంపల్లిలో ప్రైమరీ హెల్త్ సెంటర్ పనిచేస్తుంది. ఇక్కడికి పేషెంట్స్ చాలా మంది వస్తున్నారు. దీన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మార్చాలని మేము ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నాం. లోకల్ డిఎంఎన్హెచ్ఓ, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ ద్వారా, కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదన చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మూసీ కాలుష్యం వల్ల విపరీతమైన అనారోగ్యాల పాలవుతున్న ప్రజలు. దానికి తోడు ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ వల్ల ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా ఉంది. తద్వారా కూడా గుర్తు తెలియని వ్యాధులు వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అంతా ఇక్కడ ప్రజలంతా కూడా బీపీఎల్ ఫ్యామిలీస్ డబ్బులు పెట్టి ప్రైవేట్ వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మాకు కంపల్సరీ 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే పాపులేషన్ వైజ్ వస్తున్న మా లోకల్ అనేది 50 నుంచి 60 వేల మంది ఉంటారు ఇక్కడ. దానికి తోడు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి ప్రదేశాల నుంచి 20-30 వేల మంది ఇక్కడ రైతు కూలీలుగా ఇటుక బట్టీలలో మరియు గృహ నిర్మాణాలలో కార్మికులుగా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా డబ్బు వెచ్చించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈ తీవ్రమైనటువంటి సమస్య పైన ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని మేమంతా కోరుతున్నాం. ప్రభుత్వం దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ దీని మీద మా ఎమ్మెల్యే గారు కూడా, మా ఎంపీ గారు కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా లెటర్ రాయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్ నుంచి కూడా డాక్టర్ గారు, డిప్యూటీ డిఎంహెచ్ఓ వీళ్ళంతా రిపోర్టు కరెక్ట్గా ప్రభుత్వానికి పంపించి మాకు ఇక్కడ శాంక్షన్ అయ్యే విధంగా ప్రయత్నం అందరం కలిసి పోచంపల్లి ప్రజలం, డాక్టర్స్, అధికారులు, మా యొక్క ఎమ్మెల్యే, ఎంపీ అందరం కలిసి ఇక్కడికి సిఎస్సి సెంటర్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రజలందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.